హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. ఈరోజు మనం ఈ వీడియోలో 2016 గ్రూప్ 2కి సంబంధించి తెలంగాణ మూమెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్ చూడడం వల్ల మనకి నెక్స్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రీవియస్ క్వశ్చన్ చూస్తూ మన ప్రిపరేషన్ ఎలా మార్చుకోవాలి, ప్రీవియస్ క్వశ్చన్ చూడడం వల్ల మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ అనేది తెలియడం జరుగుతుంది. సో ప్రీవియస్ క్వశ్చన్ చూస్తూ మనం ప్రిపేర్ అవ్వడం అనేది బెటర్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1973లో వచ్చిన 6 సూత్రాల పథకంలో లేనిది. ఇక్కడ మనం క్వశ్చన్ చదివేటప్పుడు క్లియర్గా చదువుకోవాలి. లేనిది అని అడిగారు, సో ఉన్నవేంటో మనకి తెలియాలి. ఫస్ట్ ఆప్షన్స్ వచ్చేసి హైదరాబాద్లో నూతన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు. ఆప్షన్ 2 వచ్చేసి ఉద్యోగ వివాదాలకు సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు. ఆప్షన్ సి వచ్చేసి గుంటూరులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు. ఆప్షన్ 4 వచ్చేసి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల సత్వర అభివృద్ధి. దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి గుంటూరులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అనేది ఉండదు. ఇక్కడ ఫస్ట్ హైదరాబాద్లో, ఈ మిగతా ఆప్షన్స్ అన్నీ కరెక్టు. మనకి 6 సూత్రాల పథకం అనేది 1973లో శ్రీమతి ఇందిరాగాంధీ సెప్టెంబర్ 21న తీసుకురావడం జరుగుతుంది. ఇందిరాగాంధీతో పాటు కేంద్ర హోం సహాయ మంత్రి కేసీ పంత్తో కలిసి ఈ 6 సూత్రాల పథకాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఇందులో ఉన్న పాయింట్స్ వచ్చేసి 6 పాయింట్స్ ఉండడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, హైదరాబాద్ రాజధానిని అభివృద్ధి చేయడం ఒకటి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు గురించి. థర్డ్ వన్ వచ్చేసి స్థానికులకు సంబంధించి విద్యా ఉద్యోగ అవకాశాల్లో స్థానికుల కోటా గురించి తెలపడం జరుగుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి సంబంధించిన ఏర్పాటు గురించి తెలుపుతుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి ఇవన్నింటికి రాజ్యాంగ సవరణ చేయవలసిన అవసరం ఉంది. దీనికి సంబంధించి రాష్ట్రపతికి అధికారాలు కల్పించడం జరుగుతుంది. సిక్స్త్ వన్ వచ్చేసి పైన చెప్పిన ఇవన్నీ పాటిస్తే కనుక ఈ రూల్స్ అవసరం లేదు, ప్రాంతీయ కమిటీ అనేది అవసరం లేదు అని ముల్కీ రూల్స్ని, ప్రాంతీయ కమిటీని, ఇవి రెండింటిని రద్దు చేయడం జరుగుతుంది. సో మనకి ఈ 6 పాయింట్స్ క్లియర్గా తెలుసుకోవాలి. 6 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలం. మనకి ఇందిరాగాంధీ మనకి ఫస్ట్ 8 సూత్రాల పథకం రావడం జరుగుతుంది, తర్వాత 5 సూత్రాల పథకం రావడం జరుగుతుంది, తర్వాత 6 సూత్రాల పథకం జరుగుతుంది. ఒకవేళ క్రోనలాజికల్ ఆర్డర్ అడిగినా అడగవచ్చు. సో మనకి 8 సూత్రాలు, 5 సూత్రాలు, 6 సూత్రాలు, 856 అనే నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో ఒకవేళ అడిగినా కూడా యూజ్ అవుతుంది. ఇది మనం డేట్స్తో సహా గుర్తుపెట్టుకోవాలి. అందులో ఉన్న ఖచ్చితంగా అన్ని పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవడం వల్ల ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మనం క్లియర్గా ఆన్సర్ చేయగలం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏ సమయంలో జరిగింది? దీనికి వచ్చేసి ఆప్షన్స్ 1948 to 52, 1944 to 48, 1941 to 45, 1946 to 51. దీనికి వచ్చేసి ఆన్సర్ 1946 to 51. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించి, అందులో ఎవరెవరు చనిపోయారు, దానికోసం పోరాటం చేసిన ఎవరు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చదువుకోవాలి. ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. దాని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం ఈ క్వశ్చన్ చూసినప్పుడు రివిజన్ చేసుకోవాలి. క్వశ్చన్ వచ్చేసి 6 సూత్రాల పథకానికి చట్టబద్ధత కల్పించడానికి చేయబడిన రాజ్యాంగ సవరణ. ఇందాక డిస్కస్ చేశా కదా 6 సూత్రాల పథకం గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం 100% చదువుకోవాలి. ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ వచ్చేసి 32వ రాజ్యాంగ సవరణ. క్వశ్చన్ వచ్చేసి 1953లో ఏర్పడిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్లో సభ్యులు కాని వారు ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి కేఎం ఫణిక్కర్, హృదయనాథ్ కుంజరు, సయ్యద్ ఫజల్ అలీ, కేఎన్ వాంచు. దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి కేఎన్ వాంచి. మనకి ఫజల్ అలీ కమిషన్ ఉండడం జరుగుతుంది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం. దీనిలో సభ్యులు వచ్చేసి సయ్యద్ ఫజల్ అలీ, హృదయనాథ్ కుంజరు, కేఎం ఫణిక్కర్. మనకి ఫజల్ అలీ కమిషన్ 1953 డిసెంబర్ 29న జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి నివేదికను 1955 సెప్టెంబర్ 30న నివేదికను సమర్పించడం జరుగుతుంది. దీనిలో రాష్ట్రాల
పునర్వ్యవస్థీకరణ కోసం భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు ఏర్పాటు గురించి ఇందులో చర్చించడం జరుగుతుంది. దీనిలో వచ్చేసి నివేదికలో 5-6 చాప్టర్స్ ఉండడం జరుగుతుంది. 5వ చాప్టర్ హైదరాబాద్ రాష్ట్ర ఏర్పాటును గురించి, 6వ చాప్టర్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును గురించి వివరించడం జరుగుతుంది. సో మనం ఫజల్ అలీ కమిషన్ టోటల్ ఇన్ఫర్మేషన్ చదువుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1969లో తెలంగాణ ప్రజాసమితి ఏర్పడిన తర్వాత ఊపందుకున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం అష్టసూత్ర పథకం, పంచసూత్ర పథకం, తెలంగాణ రక్షణ పథకం, 6 సూత్రాల పథకం. దీనికి ఆన్సర్ వచ్చేసి అష్టసూత్ర పథకం. మనకి అష్టసూత్ర పథకం అనేది 1969 ఏప్రిల్ 11న తీసుకురావడం జరుగుతుంది. ప్రత్యేక తెలంగాణ డిమాండ్ను అణచివేయడానికి శ్రీమతి ఇందిరాగాంధీ ఈ పథకాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఇందులో ఉన్న 8 అంశాలు మనం నేర్చుకోవడం ఇంపార్టెంట్. క్వశ్చన్లో 8 అంశాల్లో ఏవైనా 4 ఇచ్చేసి దాంట్లో లేనిది ఉన్నది అడగవచ్చు. సో నేర్చుకోవాలి. నెక్స్ట్ మనకి పథకాలు అనేవి 1972 నవంబర్ 20న పంచసూత్ర పథకం తీసుకురావడం జరుగుతుంది. అదే 1973 సెప్టెంబర్ 21న 6 సూత్రాల పథకం తీసుకురావడం జరుగుతుంది. సో ఇది అష్టసూత్ర పథకం, పంచసూత్ర పథకం, 6 సూత్రాల పథకం. ఈ మూడు మనం పూర్తిగా తెలుసుకొని ఈ మూడిట్లో ఉన్న అంశాలు అన్నీ నేర్చుకోవాలి. మనకి 8 సూత్రాల పథకంలో భాగంగా ఉన్న అంశాలు వచ్చేసి ఫస్ట్ మిగులు నిధుల కోసం ఒక సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ఒక ఉన్నతాధికార సంఘాన్ని నియమించాలని తెలపడం జరుగుతుంది. రెండో వచ్చేసి మిగుల నిధుల తరలింపు గురించి తెలంగాణకి సంబంధించిన నిధులను తెలంగాణకే సమకూర్చాలి అనే ఉద్దేశంతో రెండోది. థర్డ్ వన్ వచ్చేసి తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి సంఘాన్ని ఏర్పాటు చేయాలని థర్డ్ వన్ వచ్చేసి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఈ ప్రణాళికలు అన్నింటినీ అమలు చేయడానికి ఒక అధికారుల కమిటీని నియమించాలని. ఫిఫ్త్ వన్ వచ్చేసి తెలంగాణ ప్రాంతీయ సంఘానికి సంబంధించిన యంత్రాంగానికి ఎక్కువ అధికారాలు, తెలంగాణ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన యంత్రాంగానికి ఎక్కువ అధికారాలు ఇవ్వాలని. సిక్స్త్ వన్ వచ్చేసి తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలు అందులోని స్థానికులకే ఇవ్వాలనేసి. సెవెంత్ వన్ వచ్చేసి తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాల సర్వీసులకు సంబంధించి పరిష్కారానికి యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని. ఎనిమిదవది వచ్చేసి ప్రధానమంత్రి సమక్షంలో తెలంగాణ అభివృద్ధి కమిటీ సమావేశాలను ప్రతి 6 నెలలకు ఒకసారి జరపాలని ఇందులో తెలపడం జరుగుతుంది. ఇలా 8 సూత్రాలు ఉండడం జరుగుతుంది. ఈ 8 సూత్రాలు మనం నేర్చుకోవడం ఇంపార్టెంట్. సో అష్టసూత్ర పథకం ఫస్ట్ తీసుకొచ్చింది ఎప్పుడు 1969 ఏప్రిల్ 11న తీసుకురావడం జరుగుతుంది. ఎవరు తీసుకొచ్చారు? శ్రీమతి ఇందిరాగాంధీ తీసుకురావడం జరుగుతుంది. వీటితో పాటు దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం క్లియర్గా నేర్చుకోవడం ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ టాపిక్స్ నుండి మనం ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఎక్కడ బిట్ వస్తుందో తెలియని ప్లేస్లో ఎక్కువ టైం చదివే కంటే అష్టసూత్ర పథకం, పంచసూత్ర పథకం, 6 సూత్రాలు ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నిటి గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడే క్లియర్గా చదువుకొని వెళ్తే ఎక్కువ మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి న్యూటన్ సేఫ్ గార్డ్స్ పెద్ద మనుషుల ఒప్పందానికి చేసిన ముఖ్యమైన సవరణ. దీనికి సంబంధించిన ఆప్షన్స్ వచ్చేసి ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల విలీనం తర్వాత ఏర్పడే రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అని మార్చింది. ఏ మార్పు చేయలేదు. తెలంగాణ ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ అవసరం లేదు అన్నది. ఆప్షన్ డి వచ్చేసి ప్రాంతీయ మండలిని ప్రాంతీయ స్థాయి సంఘంగా మార్చి అధికారాలను కుదించింది. దీనికి సంబంధించి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ప్రాంతీయ కౌన్సిల్ అనేది ఉండడం జరుగుతుంది. రీజనల్ కౌన్సిల్ స్థాయి నుండి రీజనల్ కమిటీ స్థాయికి తీసుకురావడం జరిగింది. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు తీసుకురావడం జరిగింది? 1956 ఫిబ్రవరి 20న తీసుకురావడం జరుగుతుంది. ఈ పెద్ద మనుషుల ఒప్పందంలోని సభ్యులు, ఇందులో ఉన్న 14 అంశాలు ఇవన్నీ మనం డీటెయిల్గా తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పెద్ద మనుషుల ఒప్పందం కేంద్ర హోం సహాయ మంత్రి గోవింద్ వల్లభ్ పంత్ సమక్షంలో జరగడం జరుగుతుంది. దీనికి తెలంగాణ నుండి 4 సభ్యులు, ఏపీ నుండి 4 సభ్యులు రావడం జరుగుతుంది. తెలంగాణ నుండి వచ్చేసి బూర్గుల రామకృష్ణారావు, కేవీ రంగారెడ్డి, మరి చెన్నారెడ్డి, జేవి నరసింగరావు అటెండ్ కావడం జరుగుతుంది. అదే ఏపీ నుండి బెజవాడ గోపాల్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, సర్దార్ గౌతు లచ్చన్న, తర్వాత అల్లూరి సత్యనారాయణ.
ఏపీ నుండి 4 సభ్యులు, టోటల్ 8 మంది సభ్యులు అనేవారు. ఇది పెద్ద మనుషుల ఒప్పందం మీద సంతకం చేయడం జరుగుతుంది. ఇందులో 14 అంశాలు ఉంటాయి. 14 అంశాలు మనం క్లియర్గా చదువుకోవాలి. ప్రతి అంశం మనకి ఇంపార్టెంటే. సో 4 ఆప్షన్స్ ఇచ్చి మనకు ఏది కరెక్ట్, ఇందులో లేని అంశం ఏంటి అని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి చదువుకోవాలి. ఇక్కడ ఈ క్వశ్చన్ చూసాం కాబట్టి నెక్స్ట్ దానికి రిలేటెడ్ టోటల్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడే కవర్ చేయాలి. దీనివల్ల మనకి టాపిక్ పూర్తిగా రివిజన్ అవుతుంది. క్వశ్చన్ వచ్చేసి 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం మొట్టమొదటగా ఖమ్మంలో నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థి పేరు. దీనికి సంబంధించి ఆప్షన్స్ అనేవి కొలిశెట్టి రామదాసు, అన్నాబత్తుల రవీంద్రనాథ్, టి పురుషోత్తంరావు. ఆప్షన్ డి వచ్చేసి రామ్ సుధాకర్ రాజు. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్నాబత్తుల రవీంద్రనాథ్. ఇతను మనకి 1969 జనవరి 8న ఉద్యమం ఖమ్మంలో గాంధీ చౌక్ వద్ద స్టార్ట్ చేయడం జరిగింది. కొలిశెట్టి రామదాస్ అండ్ రామ సుధాకర్ రాజు వీరిద్దరూ రవీంద్రనాథ్ని ఉద్యమానికి సన్నద్ధం చేయడం జరుగుతుంది. శాసనసభ్యుడు ఇతడు పురుషోత్తమరాజు జీప్పై ఉన్న రవీంద్రనాథ్కి పూలమాలలు వేసి తిలకం దిద్దడం జరుగుతుంది. ఇతను రవీంద్రనాథ్కి పూలమాలలు వేసి తిలకం దిద్దడం జరుగుతుంది. మనకి ఈ రోజున 1969 జనవరి 8న రవీంద్రనాథ్ ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ నిరాహార దీక్ష చేసింది రవీంద్రనాథ్. ఇతనితో పాటు దీక్షలో కూర్చున్నది కవిరాజమూర్తి కూర్చోవడం జరుగుతుంది. అండ్ 9 years పాప అనురాధ. ఈ నేమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, బిట్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కవిరాజమూర్తి అండ్ అనురాధ వీరు కూడా నిరాహార దీక్షలో కూర్చోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం డీటెయిల్గా చదువుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1968లో సుమారు 20 మంది ఇల్లందు యువకులతో తెలంగాణ ప్రాంతీయ సమితి అనే సంఘాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? దీనికి సంబంధించి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ డాక్టర్ మల్లికార్జున్, ఆప్షన్ బి కొలిశెట్టి రామదాసు, ఆప్షన్ సి ముచ్చెల సత్యనారాయణ, ఆప్షన్ డి కేఆర్ ఆమోస్. దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి కొలిశెట్టి రామదాసు అనేవారు 1968లో తెలంగాణ ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 20 మంది సభ్యులు ఉండడం జరుగుతుంది. 20 మంది సభ్యుల్ని ఇందులో 9 మందిని 9 జిల్లాల నుండి శాసనసభ్యుల్ని 9 మందిని ఎన్నుకోవడం జరుగుతుంది. మిగతా 6గురిని శాసనసభ్యులు లేదా పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. తర్వాత 5గురిని శాసనసభ్యులు కాని వారిని ఎన్నుకోవడం జరుగుతుంది. దీన్ని మనం పెద్ద మనుషుల ఒప్పందంలో 14 అంశాల్లో 9వ అంశంగా ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం డీటెయిల్గా చదువుకోవాలి ఈ క్వశ్చన్ చూసినప్పుడు. దీనివల్ల మనకి నెక్స్ట్ టైం ఈ ఏరియా నుండి బిట్ వస్తే మనం మిస్ చేయకుండా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పెద్ద మనుషుల ఒప్పందాన్ని పార్లమెంట్లో ఏ పేరుతో ప్రవేశపెట్టారు? దీనికి సంబంధించి ఆప్షన్స్ వచ్చేసి నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్, తెలంగాణ డిక్లరేషన్, సేఫ్ గార్డ్స్ డిక్లరేషన్, పెద్ద మనుషుల ఒప్పందం. దీన్ని పార్లమెంట్లో నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ పేరుతో ప్రవేశపెట్టడం జరుగుతుంది. మనకి పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు తీసుకురావడం జరిగింది? 1956 ఫిబ్రవరి 20న తీసుకురావడం జరిగింది. దీనిలో మన తెలంగాణకు సంబంధించి 4 సభ్యులు, ఏపీకి సంబంధించిన 4 సభ్యులు, తెలంగాణ నుండి ఎవరెవరు అని ఇందాక క్వశ్చన్లో టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశా. అందులో ఉన్న 14 అంశాలు కూడా క్లియర్గా తెలుసుకోండి. ఒక్కొక్క క్వశ్చన్ పేపర్లోనే మనకి ఇప్పుడు 2 క్వశ్చన్స్ కనబడ్డాయి. సో మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ ఫస్ట్ మనం నోటీస్ చేసి దానికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్గా చదువుకోవడం ఇంపార్టెంట్. సో అందరి ప్రిపరేషన్ని ఇలా ఇంపార్టెంట్ ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. మనకి ఎక్కడ ఫోకస్ చేయాలో, ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటో ప్రీవియస్ క్వశ్చన్ చూడడం వల్ల మాత్రమే తెలుస్తుంది. వచ్చేసి డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని రచించిన రచయిత ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి ఎల్డోస్, షెర్మాన్ టేలర్, ఏజీ సురాని, వికే బావా. దీనికి ఆన్సర్ వచ్చేసి ఏజీ సురాని. మనకి తెలంగాణ మూమెంట్ చదివేటప్పుడు బుక్స్, సాంగ్స్, రచనలు వీటి నుండి ఖచ్చితంగా మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పుస్తకాలని ప్రతి అంశాన్ని మనం నోటీస్ చేసి చదువుకోవాలి. ఎవరు బుక్స్ రాశారు, ఎవరు రచనలు, వారి ఇంపార్టెంట్ రచనలు, ఇవన్నీ మనం ఆ ఏరియాస్ని ఈ క్వశ్చన్ చూసాం కాబట్టి మనం దానికి రిలేటెడ్గా పుస్తకాలు ఇంకేమున్నాయి, ఎవరు రాశారు అనే టోటల్ ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకోవాలి. దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి ఏజీ సురాని. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
1926 సంవత్సరంలో ఇంగ్లాండ్లో హైదరాబాద్ విద్యార్థులు ఈ క్రింది వాటిలో దేన్ని స్థాపించడం జరిగింది? దీనికి ఆప్షన్స్ వచ్చేసి ఒసాఫియా అసోసియేషన్, సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్, ది విజాం స్టూడెంట్ లీగ్, అంజుమన్ తరక్కి. దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్. దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్. దీన్ని 1926లో మన హైదరాబాద్ విద్యార్థులు ఇంగ్లాండ్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శ్రీబాగ్ ఒడంబడిక తరహా గ్యారంటీలు కానీ లేదా యునైటెడ్ కింగ్డమ్ని స్కాటిష్ డివల్యూషన్ వంటి రాజ్యాంగ సాధనాలు కానీ మార్పు చెందుతున్న దశలో తెలంగాణ అవసరాలను తీర్చలేవు అని అన్నది ఎవరు? దీనికి సంబంధించి ఆప్షన్ వచ్చేసి ఫజల్ అలీ కమిషన్, ఆప్షన్ బి కొండా వెంకట రంగారెడ్డి, ఆప్షన్ సి వల్లభాయ్ పటేల్, ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ. దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి ఫజల్ అలీ కమిషన్. మనకి శ్రీబాగ్ ఒడంబడిక ఎప్పుడు వచ్చింది? 1937లో కోస్తాంధ్ర రాయలసీమ మధ్యలో జరుగుతున్న విభేదాలను తగ్గించడానికి శ్రీబాగ్ ఒడంబడిక తీసుకురావడం జరుగుతుంది. ఫజల్ అలీ కమిషన్ మనకి ఎప్పుడు తీసుకురావడం జరుగుతుంది? 1953 డిసెంబర్ 29న తీసుకురావడం జరుగుతుంది. భాషా ప్రాతిపదిక రాష్ట్రాల గురించి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం ఫజల్ అలీ కమిషన్ తీసుకురావడం జరుగుతుంది. సో ఈ వర్డ్ని ఫజల్ అలీ కమిషన్ ఈ విధంగా తెలంగాణ అవసరాలను తీర్చలేవని ఫజల్ అలీ కమిషన్ పేర్కోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆ రాష్ట్ర మొట్టమొదటి గవర్నర్ ఎవరు? దీనికి సంబంధించి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ శారదా ముఖర్జీ, ఆప్షన్ బి కందుబాయ్ దేశాయ్, ఆప్షన్ సి చందులాల్ మాధవ్ త్రివేది, ఆప్షన్ డి వచ్చేసి అలీ యావజ్జింగ్. దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి మనకి చందులాల్ మాధవ్ త్రివేది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. ఇక్కడ కమిటీలు ఇయర్స్ ఇచ్చారు. ఇలా ఇవ్వచ్చు, మనకి క్రోనలాజికల్ ఆర్డర్ ఇవ్వచ్చు. ఈ ఇయర్స్ ఏమి ఇవ్వకుండా ఈ 4 ఆప్షన్స్ ఇచ్చి మనం క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టమనొచ్చు. సో మనం ఈ ఇయర్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఏది ఫస్ట్ వచ్చింది, ఏది తర్వాత వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఇది వచ్చేసి మనకి 1953 నుండి 55లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాంచు కమిటీ వచ్చేసి 1953లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. జేవీపీ కమిటీ వచ్చేసి మనకి తార్ కమిటీ తర్వాత ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి 1949లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎస్కే తార్ కమిషన్ అనేది భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం దీన్ని 1948లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మనం ఈ 4 కమిటీస్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం చదువుకోవాలి. ఇక్కడ తార్ కమిటీ వచ్చేసి 1948, జేవీపీ కమిటీ వచ్చేసి 1949, వాంచు కమిటీ వచ్చేసి మనకి 1953లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ దీన్నే ఎస్ఆర్సి అంటారు. దీన్ని 1953లో నియమిస్తే 1955లో రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సో వీటి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం చదువుకోవాలి. నెక్స్ట్ మిగతా క్వశ్చన్స్ నేను నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.